వేస్తారు. హాంబూమ్ బుష్ అనగానే ఎవడన్నా కత్తి తీస్తున్నప్పుడు పాత సినిమాలో చూపెట్టినట్టు ఇట్ట కదలకుండా ఇట్టాగే ఉండిపోయి ఇట్టుంటాయి, ఉండవు కదా. బేసిక్గా క్రైమ్ ఈజ్ క్రైమ్, క్రిమినల్ ఆల్వేస్ క్రిమినల్. వాడి మెంటాలిటీని మనం ఏం చేయలేం, వీలైతే లేపేయడం. ఇవాళ ధైర్యం రావట్లేదు ఏ పోలీసులకి, కోర్టుల చుట్టూ తిరగాల, జీవితకాలం కెరీర్ కోల్పోవాలని సజ్జనార్ గారిని చూసాక ఇంకెవరికి ధైర్యం రావట్లేదు. రెండవది వాడిని అరెస్ట్ చేసి పట్టుకోవడం, అది ఎట్టకు చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ నేరం చేస్తూనే ఉంటాడు. దాన్ని రాజకీయాలకు ఆపాదించుకోవడం మానేసి క్రైమ్ ఈజ్ క్రైమ్, వేగంగా దర్యాప్తు జరిగేలా చూడటం అనే కాన్సెప్ట్ మీద ఉండాలి. అలాంటి దాంట్లో అసంతృప్తి అయితే ఎవరు చల్లార్చలేరు, నెంబర్ 1. నెంబర్ 2, మిగతాది రాజకీయ పరంగా ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేటటువంటిది ఒకటి అర్థమవుతుంది. ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ కావాలని కోరుకుంటున్నాడు, అట్టెందుకు ఇవ్వాలని వీళ్ళు అనుకుంటారు. కాబట్టి అంటే ఈయన కూటమి ధర్మం అంటే ప్రతి దాంట్లో చెప్పి చేయడం అనేది. వీళ్ళు ఏమంటారు, నువ్వు ఒకసారి కేంద్రాన్ని చూసుకొని మాకు చెబుతున్నారు ఏది బీజేపీ వాళ్ళు. ప్రభుత్వం అనేది దానికి కూటమి వేరు, రాజకీయ పరంగా అయితే కూటమిగా మాట్లాడుకుంటాం. ప్రభుత్వం పరంగా అక్కడ ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవడు ఆడిదే ఏడీవీడి అని ఎవడు గోల ఆడిదే అట్ట ప్రతి నీకు చెప్పేందుకు చేస్తామనే రూట్లో వీళ్ళు ఉంటారు. కాబట్టి అదంతా భవిష్యత్తులో ఏదైనా అయినా ఏం జరిగేది ఏమీ కాదు, ప్రభుత్వానికి ఏం డోకా లేదు. ఇంకొకటి ఏంటంటే ఏమన్నా ఫ్యూచర్లో అయితే గీతే ఇప్పుడు తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం